వ్యూవర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్లో సెకండ్ ప్రాబ్లం చెప్తాను. చాలా జాగ్రత్తగా విని నేర్చుకోండి. చూడండి, ఇక్కడ మీకు ఈ ప్రాబ్లం నేర్చుకునే ముందు ఫార్ములాస్ చెప్పాను కదా, మెటీరియల్ వేరియన్స్లో ఫార్ములాస్ అవి మీరు నేర్చుకొని ఉంటేనే, అది అర్థం చేసుకొని ఉంటేనే ఇవి వస్తాయన్నమాట. కానీ అవి చాలా చక్కగా మీరు నేర్చుకోండి. ఫస్ట్ మనం ప్రాబ్లం చూద్దాం. స్టాండర్డ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫ్రమ్ ప్రొడ్యూస్ 100 units ఈజ్ 120 kgs. ఇక్కడ స్టాండర్డ్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ ఎంత చేస్తున్నారంటే క్వాంటిటీ 100 units చేస్తున్నారు. ఒక్కొక్క యూనిట్ 100 units అయితే ఎన్ని కేఎస్ అవుతాయి అంటే 120 kgs అవుతాయి. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాని ఇక్కడ రాసేసుకోండి. స్టాండర్డ్ క్వాంటిటీ 100 units ఈక్వల్ టు ఎన్ని కేజెస్? 120 kgs. ఓకే. స్టాండర్డ్ ప్రైస్ ఆఫ్ 0.50 పైసా. కాబట్టి స్టాండర్డ్ ప్రైస్ 0.50 పైసా వేసుకున్నాను. ఇన్ ఫిక్స్డ్ అండ్ 2,40,000 units వర్ ప్రొడ్యూసింగ్ డ్యూరింగ్ ద పీరియడ్. 100 units 120 kgs కదా. అయితే స్టాండర్డ్ క్వాంటిటీ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారంటే 2,40,000 units చేశారు. కాబట్టి మనం కేఎస్లోకి మార్చుకోవాలి. ఎందుకు కేఎస్లో మార్చుకుంటే ప్రైస్ ఇచ్చింది మనకు కేజెస్లో కాబట్టి, పర్ కేజీ ఇచ్చారు కాబట్టి ఈ యూనిట్స్ మనం కేఎస్లోకి మార్చుకోవాలి. ఎలా అంటే చాలా ఈజీ, చాలా జాగ్రత్తగా పూర్తిగా వినండి. 100 unitsకి యూనిట్స్ అంతా 120 kgs. కాబట్టి 100 units 120 kgs అయితే 2,40,000 units ఎంత? 100 units 120 kgs అయినప్పుడు 2,40,000 units ఎంత అన్నప్పుడు ఈక్వల్ టు 120 kgs ఇంటూ ఎన్ని యూనిట్స్ కావాలి మనకి? 2,40,000 బై 100. ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 2,88,000 kgs మనం స్టాండర్డ్ క్వాంటిటీని తీసుకోవచ్చు. 2,88,000 kgs మనం ఇలా స్టాండర్డ్ క్వాంటిటీని క్యాలిక్యులేషన్ చేసాం. స్టాండర్డ్ ప్రైస్ ఎక్కడే ఇచ్చే చూడండి, 0.50 రాసాం కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. యాక్చువల్ మెటీరియల్ పర్చేజ్డ్ వర్ 3 lakhs kgs. అంటే యాక్చువల్ క్వాంటిటీ ఇది కాబట్టి యాక్చువల్ క్వాంటిటీ 3 lakhs అట్ ఏ కాస్ట్ ఆఫ్ 1,65,000. యాక్చువల్ కాస్ట్ ఇచ్చారు అంటే టోటల్ కాస్ట్ ఇచ్చారు, ప్రైస్ ఇవ్వలేదు కాబట్టి టోటల్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ 1,65,000, క్వాంటిటీ 3 lakhs. మళ్ళీ ప్రైస్ కనుక్కోవాలి మనం. ఇక్కడ ప్రైస్ కనుక్కోవాలి. ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ బై క్వాంటిటీ. ఎంతైతే క్వాంటిటీ ఉందో, ఎంతైతే కాస్ట్ ఉందో ఆ రెండింటిని మనం డివైడ్ చేస్తే ప్రైస్ వస్తుంది. కాస్ట్ ఎంత కాస్ట్ ఉంది? 1,65,000. ఎన్ని కేజెస్ చేశారు? 3 lakhs. కాబట్టి ఒక్కొక్క కేజీకి 0.55 రూపీస్ అనేవి మనకి యాక్చువల్ ప్రైస్ వస్తుంది. మనకి 3 విషయాలు కావాలి. యాక్చువల్ క్వాంటిటీ తెలియాలి, కాస్ట్ తెలియాలి, ప్రైస్ తెలియాలి. అలాగే స్టాండర్డ్ క్వాంటిటీ కూడా సంబంధించింది అంతే. స్టాండర్డ్ క్వాంటిటీ ఉండాలి, ప్రైస్ ఉండాలి. కానీ మనకి ఇక్కడ కాస్ట్ లేదు కదా, సమ్లో ఇవ్వలేదు కదా, మనమే కనుక్కోవాలి. అంటే ఎన్ని కేజెస్ ప్రొడ్యూస్ అయినాయి, ఒక్కొక్క దాని ప్రైస్ ఎంత, ఆ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే వచ్చేసింది. చూడండి ఇక్కడ స్టాండర్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఎన్ని కేజెస్? 2,88,000. 2,88,000 ఇంటూ ప్రైస్ ఎంత? 0.50. ఈ రెండింటిని ఇంటూ చేస్తే 1,44,000 వచ్చింది. ఇది స్టాండర్డ్ క్వాంటిటీ. మనకు కావాల్సిన 6 పాయింట్స్ యొక్క వాల్యూస్ మనకి తెలిసినాయి. స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్, స్టాండర్డ్ కాస్ట్, అలాగే యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ కాస్ట్, యాక్చువల్ ప్రైస్. దీన్ని బట్టి మనల్ని ఏమి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడో చూడండి. ఇక్కడ ఫస్ట్ క్యాలిక్యులేట్ మెటీరియల్ వేరియన్స్, కాస్ట్, ప్రైస్, యూసేజ్. అంటే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్కి ఫార్ములా చూడండి. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ ఎంత ఉంది ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చూడండి. 1,44,000. 1,44,000 మైనస్ యాక్చువల్ కాస్ట్ 1,65,000 చేస్తే ఇది స్మాల్ వాల్యూ, ఇది బిగ్ వాల్యూ కాబట్టి మనకు మైనస్ వాల్యూ వస్తుంది. -21,000. దిస్ ఈజ్ ద మెటీరియల్ కాస్ట్ వేరియన్స్.
మనం నెక్స్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి? మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. చూడండి, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్కి ఫార్ములా యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్. యాక్చువల్ క్వాంటిటీ ఎంత ఉంది? 3 lakhs ఉంది, ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ 0.50 మైనస్ యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంది చూడండి, యాక్చువల్ ప్రైస్ 0.55. కాబట్టి యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్. యాక్చువల్ క్వాంటిటీ 3 lakhs, స్టాండర్డ్ ప్రైస్ 0.50 మైనస్ యాక్చువల్ ప్రైస్ 0.55. 3 lakhs ఇంటూ 0.50 మైనస్ 0.55 అంటే ఇది మైనస్, ఇది స్మాల్ వాల్యూ కదా కాబట్టి మైనస్ వాల్యూ వచ్చింది, మైనస్ 0.05. నెక్స్ట్ స్టెప్ ఈక్వల్ టు 3 lakhs ఇంటూ మైనస్ 0.05 వేసుకుంటే మైనస్ 15,000. దిస్ ఈజ్ ద మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. అండ్ నెక్స్ట్ వన్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. నెక్స్ట్ ఏం చేయమన్నాడు? మెటీరియల్ యూసేజ్ చేయమన్నాడు కాబట్టి మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, దీన్నే క్వాంటిటీ వేరియన్స్ కూడా అనొచ్చు. దీని ఫార్ములా స్టాండర్డ్ ప్రైస్ ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. స్టాండర్డ్ ప్రైస్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ 0.50 ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ 2,88,000 kgs కాబట్టి 2,88,000 kgs మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. యాక్చువల్ క్వాంటిటీ ఇచ్చాడు చూడండి ఇక్కడ 3 lakhs kgs, 3 lakhs కాబట్టి 0.50 ఇంటూ మైనస్ 12,000 ఇది స్మాల్ వాల్యూ బిగ్ వాల్యూ కాబట్టి ఆ రెండు యొక్క డిఫరెన్స్ 12,000 మైనస్ వాల్యూ వచ్చింది. ఈ రెండింటిని ఇంటూ చేస్తే మైనస్ 6,000 వచ్చింది. ఇలా ముందు మనకిచ్చిన సమ్ని ఉపయోగించుకొని వాటి యొక్క డేటా మనం ఇలా రాసుకున్నట్లయితే ఏదైతే క్యాలిక్యులేషన్ చేయాలో ఆ క్యాలిక్యులేషన్ బట్టి మనం ఫార్ములాస్ రాసుకొని చాలా చక్కగా మీరు సమ్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఫార్ములాస్ నేర్చుకొని ఫస్ట్ ఇచ్చిన దాంట్లో డేటాని రాసుకోవాలి. ఇక్కడ ఇలా డేటా రాసుకున్నాక తర్వాత ఫార్ములాస్ వేసుకొని వాటిలో రాసుకొని మనం మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్, డివిజన్ అయితే డివిజన్ చేసుకుంటే వాల్యూస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.